ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రోటోకాల్ పై మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం. మెగా ర్యాలీ ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా. నా బనగానపల్లె నా ఆరోగ్యం పేరుతో మెగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలపై నువ్వే ధర్నాలకు పిలుపునివ్వడం ఏంటి? జగన్ వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలోనూ స్పందన లేదన్న మంత్రి ఫరూక్. నంద్యాల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. టూ టౌన్ సిఐ ఇస్మాయిల్. బనగానపల్లెలో నూతనంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో ప్రోటోకాల్ పై కమిషనర్ నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మధ్య వాగ్వాదం. హిమాలయం పూజారి కుమార్తె నందినికి బ్రెయిన్ వ్యాధి. స్వచ్ఛంద సంస్థలు 50,000 రూపాయల విరాళం. దద్దనాల చెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న ట్యాంకర్లు రమేష్ అనే డ్రైవర్ మృతి. మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో కుక్కల బెడదపై వాడివేడిగా చర్చ. కౌన్సిల్ హాల్ వెలుపనే కాపలా డ్యూటీ చేస్తున్న ఓ సునకం. నంద్యాల మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని గురువారం చైర్పర్సన్ మబూన్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నిర్వహించారు. అజెండాలోని అంశాలపై చర్చించారు. దానిలో రోడ్డు వెడల్పు ప్రతిపాదనను ఫ్లైఓవర్ లీడర్ వల్లే మాట్లాడుతూ అధ్యక్ష దేవనగర్ వీసీ కాలనీలో పేద ప్రజలు ఉన్నారని, వారు పనిచేస్తే తప్ప ఇల్లు జరగదు అని, అటువంటి ఇళ్లపై రోడ్డు వెడల్పు చేస్తే వారి పరిస్థితి ఏంటి అని నిలదీశారు. అదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అధ్యక్ష రోడ్డు వెడల్పు అంశాన్ని వాయిదా వేయాలని, సాయిబాబా నగర్లో కొంతమంది వ్యక్తుల కోసం రోడ్డు వెడల్పు చేయడం భావ్యం కాదన్నారు. వాటి వలన వార్డులో ప్రజలు నష్టపోతారని వ్యక్తం చేశారు. మహబూబ్ అలీ మాట్లాడుతూ రోడ్డు వెడల్పు అజెండాను వెంటనే రద్దు చేయాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ అజెండా పాస్ అనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో ఇలా చేయడం భావ్యం కాదు అని, పేద ప్రజలకు మనం అండగా ఉండాలి కానీ ఇలా చేయడం ఏమిటి అని కౌన్సిల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ప్రోటోకాల్ పై కమిషనర్ నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 44 ఎఫ్యూఎస్ 428/24 పి డేట్ 27/9/24 మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 210/555/24 తేదీ మేరకు 1/4/24 కంటే ముందు పరిపాలన మంజూరు అయిన మొదలు పెట్టిన 24 లోపు 25% కంటే తక్కువ పని చేసిన పనులను అక్కడమైన దశలో మరియు అందుకు తగిన పేమెంట్లు చెల్లించవలసిందిగా తెలిపినారు. కావున పరిపాలన మంజూరు అయ్యి మొదలు పెట్టిన పనులను మరియు 25% గా తెలపడమైనది. గౌరవ డైరెక్టర్ అండ్ పట్టణ ప్రణాళిక సంచాలకులు మంగళగిరి ROC నంబర్ 17/08/22 PLG DODCP డేటెడ్ 13/8/24 మరియు శ్రీయుత ప్రాంతీయ ఉప సంచాలకులు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నంబర్ 349/2020 V2 డేటెడ్ 14/8 అనుసరించి నంద్యాల జిల్లా నంద్యాల పురపాలక సంఘంలో గల వీధులలో రహదారుల వెడల్పు, జనసాంద్రత మరియు నిర్మాణముల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భవన నిర్మాణములను
పై సంబంధించిన ప్రాంతములకు ఏరియాలకు సర్క్యులేషన్ నెట్వర్క్ ప్లాన్ తయారు చేసి ఆమోదం పొందిన ఎడల బిల్డింగ్ ప్లాన్ తయారు చేయించి అనుమతుల కొరకు అధికృత అధికారి కాంపిటెంట్ అథారిటీ అయిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ సర్క్యులేషన్ నెట్వర్క్ ప్లాన్లను పట్టణ ప్రణాళిక సిబ్బంది చే వారి చర్యను రైటిఫై చేయడానికి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడం. అజెండా అంశం ప్రతి సంవత్సరం మాదిరిగా 2024-25 సంవత్సరం సంబంధించి చెప్పులు సబ్బులు తయారు చేసుకున్నారు. అందుపై ఇంజనీరింగ్ విభాగం వారు అంచనాలు తయారు చేయగా సుమారు 6 లక్షలు అగునని తెలిపి ఉన్నారు. కావున సదరు పని అత్యవసర రీత్యా పై తెలివిన పని ఆమోదించుటకు అందుకు అవసరం మొత్తం 6 లక్షలు. మాట్లాడండి మావలి గారు. మీ ఇష్టానుసారమైన అధ్యక్ష దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇది చరిత్ర అధ్యక్ష అధ్యక్ష అక్కడ పని చేసుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళ ఇల్లు తీసుకుంటామని లలిత నగర్ లో అలా ధనవంతులు ఉన్నారని ఇలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పారు కదా. ఇప్పుడు మీరు పాస్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరిద్దరు ఒక నిమిషం అండి, మెజార్టీ పీపుల్ ఎలా ఉంటాయో అదే చేయాలి చేస్తాం. ఒక నిమిషం అండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు చెప్పారు కదా, దయచేసి కూర్చోండి. మాకు సంబంధించి 3-4 వార్డులకు కలిపి దయచేసి లేదండి, లేదండి, దయచేసి కూర్చోండి. ఒక నిమిషం దయచేసి. మేము ఆల్రెడీ చూడడం జరిగిందండి. రైల్వే స్టేషన్ రోడ్డు అక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా అయిన తర్వాత. ఒక నిమిషం అండి, మీరు చెప్పారు కదా, మొత్తం చెప్తారు. రైల్వే స్టేషన్ రోడ్ అక్కడ క్లోజ్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. అక్కడ అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడికి రావడం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్న మెజార్టీ పీపుల్ ని కానీ ఇది ఆమోదించడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ని పాస్ చేయడం జరుగుతుంది. అజెండా అంశం నంబర్ 11 నంద్యాల పురపాలక సంఘం మెజార్టీ పీపుల్ గురించి మీరు కాదండి చెప్పాల్సింది, మీరు కాదు చెప్పాల్సింది. అందరూ ఏంటి దయచేసి నన్ను భయపెట్టడానికి చూడొద్దండి, దయచేసి నన్ను భయపెట్టడానికి చూపించొద్దండి. దయచేసి మెజార్టీ పీపుల్ అందరూ కావాలన్న వాళ్ళందరూ అడగడం జరిగింది. దయచేసి ఈ అంశం అయితే పాస్ చేయడం జరిగింది. దయచేసి కూర్చోండి. చూసానండి, ఇది ఆల్రెడీ 10 నెలల అది చూసింది మీరు చూడలేదు. నేను ఆల్రెడీ నా దగ్గర వీడియోస్. ఒక నిమిషం ఉండండి. బనగానపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇంద్ర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహించిన మెగా ర్యాలీ ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా నా బనగానపల్లె నా ఆరోగ్యం పేరుతో నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్సీ ఆదిరాజ్ సింగ్ రాణా, డిఎస్పీ టంగిటూరి సీనయ్య, ఇతర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సహకారం లేనిది ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురాలేమని, బనగానపల్లె ప్రజలు అందిస్తున్న సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. బనగానపల్లె ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజల సహకారం మరులేనిదని, విద్యార్థులు కూడా ఉత్సాహంతో పాల్గొనడంతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా అవగాహన కల్పిస్తున్నామని, మహిళలంతా కలిసికట్టుగా ఉద్యమాన్ని తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని పిలుపునివ్వడంతో అక్కడక్కడ క్యాన్సర్ అనే మాట వినేవాళ్ళం కానీ నేడు చాలా మంది తెలిసిన వాళ్ళు క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు చూస్తున్నాం. క్యాన్సర్కు మూలమైన వేళ్లు ప్లాస్టిక్ ను నిర్మూలించడం ద్వారా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాలను కాపాడుకుందామన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు 10 రోజుల్లో తను వచ్చి అడిగాడు నన్ను, నేను ఇట్లా ప్లాస్టిక్ ఈ విధంగా మొదలు పెట్టాలనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నానని చెప్పి అన్న తర్వాత ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంట్లో కూడా ఏదో కార్యక్రమం పెట్టినట్టుంది.
నాకు లేదా షాక్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నేను చెప్పాను. ఇందాకే మన ఎస్పీ గారు చెప్పినట్టు కానీ కలెక్టర్ గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఎందుకంటే మాకు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు. మా కోరికలతో పాటు ప్రజల సహకారం లేని ఎవ్వరం, ఎంతమంది, ఏ ప్రభుత్వమైనా, ఏ కలెక్టర్ గారైనా, ఏ ఎస్పీ గారైనా, ఏ రెవెన్యూ అధికారైనా, ఏ గ్రామ పంచాయతీ వారైనా మేము ఏమీ చేయలేము. వేరే ఊర్ల నుంచి కూడా అందరినీ పిలిపించి టౌన్ మొత్తము క్లీన్ చేయడానికి దాదాపు 2-3 నెలలు పట్టింది. అంత పేరుకుపోయింది, క్లీన్ చేశారు. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు, మళ్ళీ తీసుకుపోయి కవర్లన్నీ మళ్ళా తీసుకుపోయి కాలువలోనే చేస్తున్నారు. ఏం చేయాలి మరి, ఎలా చేయాలి మీరే చెప్పండి. ఒక అమ్మ చిన్న పిల్లలకి ఏం చెప్తుంది, బాబు నువ్వు ఈ పని చెయ్యకురా, తల్లి నువ్వు ఈ పని చెయ్యకే అని చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీద చేస్తూనే ఉంటారు. అలా మీరు చిన్నపిల్లలాగా అయిపోయినారు. నాకు ఏం చేయాలి, ఎప్పుడు పెట్టగలుగుతారు మీరు, ఎప్పుడు చెప్పిన మాట వింటారు, మీరే ఆలోచన చేసుకోండి. రోడ్ల మీద చెత్త వేయొద్దు అంటే మళ్ళా తీసుకుపోయేస్తారు. ఎలా చేయాలి మీరే గమనించండి. మీరు గాన మానుకుంటే వెయ్యడము, అప్పుడు మన బనగానపల్లె చాలా బాగుంటది. అదొకటి గమనించండి. కార్యక్రమం అనేది చాలా ప్రత్యేకత. ఇందిరా మేడం గారు ఇనిషియేషన్ తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్వచ్ఛ కార్యక్రమాలు కానీ, ప్లాస్టిక్ నివారణ చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నవి మాటలు చెప్పడం సులభంగా ఉంటుంది, చేతల్లో చూపించడం చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఎంతో మందిని కలుపుకొని వెళ్ళాలి, కంటిన్యూస్ గా పర్స్యూ చేస్తూ ఉండాలి. ఈ ఆలోచన తపన అన్నది అంటే మేడం నుంచి వచ్చిన ఆలోచన అయినా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆలోచన మనం రేకెత్తించాలి అన్న తపన చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు ఈరోజు కార్యక్రమం. ఇక్కడ ముఖ్యంగా ప్లాస్టిక్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అన్నది ఏంటి, ఒక ఆర్గానిక్ పాలిమర్. అది 3 పదార్థాల రూపంలో చెప్పాలి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, గ్యాస్. ఈ 3 కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రముఖులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు, ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీల నిరసనలపై మంత్రి ఫరూక్ మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనత వైసీపీ పార్టీదన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ పెంచుతామని జగన్ చేసిన అప్పులకు ఇప్పుడు మా ప్రభుత్వం వడ్డీలు కడుతుందన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ పై 32,000 కోట్ల, వినియోగదారులపై 49,000 కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పు చేస్తుందన్నారు. ఆర్టీసీ, మైనారిటీ అన్ని సంస్థలను సర్వనాశనం వైసీపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపింది వైసీపీ అన్నారు. అలాగే మీ నాయకుడు జగనే ప్రశ్నించాలన్నారు. మా సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు, రాష్ట్రాన్ని సంక్షోభంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. వాస్తవం చెప్పినప్పుడు చెప్పలేదు. పెంచిన ఛార్జీలు ఎవరు పెంచినారు? 9 సార్లు పెంచినాం. ఇప్పుడు ఎన్ని పెంచినాం మనము? నువ్వు తీసుకున్నది ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని పెంచినావు. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతానని చెప్పి అప్పు తెచ్చుకున్నావు. ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎవరు కట్టాలా? నేను కట్టాలనా? ఎవరు కట్టాలా? అసలు ఎవడు కట్టాలా? వడ్డీ ఎవడు కట్టాలా? ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది. కట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం మీద భారం పడింది. కట్టాలి తెలుగుదేశం పార్టీ ఏడిచి కడుతుంది. ఛార్జీలు పెంచినామా? నువ్వు పెంచిన దానికి, నువ్వు తెచ్చుకునేదానికి అప్పు తీరుస్తున్నాం. అవును బాబా, మేము చేసింది కాదు ఈ పాపం, నువ్వు చేసిన పాపం ఇది. విద్యుత్ ఛార్జీ ఎంత? 32 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మళ్ళీ వినియోగదారుల మీద 49,000 కోట్లు ఎవడు పెంచినాడు? ట్రూ ఆఫ్ ఛార్జీలు నీవే పెంచుతా, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను అధికారులు ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను. ప్రభుత్వం అప్పు తీరుతాను, ఇది కట్టిన ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మీద భారం. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి నష్టాలు.
వేల కోట్ల రూపాయలు. విద్యుత్ సంస్థలకు పెరిగిన అప్పులు 49,000 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి అసమర్థత 32,000 కోట్లు. ఇది కృష్ణపట్నం ధర్మ ప్లాంట్ ఏర్పాటు కోసం 12,000 కోట్లు జాప్యం అయిపోయి 12,000 కోట్ల నష్టం. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ జాప్యంతో 4,737 కోట్ల నష్టం. ఏడాదికి 700 మెగావాట్ల సోలార్ పవర్కి నష్టం 3,850 కోట్ల రూపాయలు. అప్పుల వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మళ్ళా డిస్కమ్ అది కూర్చుంటారు. డిస్కమ్ మీకు తెలుసుగా ఛార్జీలు పెంచేది 9,613 కోట్లు. ఈ వైఫల్యాలని జనుకో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ 3,135 కోట్లు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున చూశాను. ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది అని చెప్పి అదే ఎవరు పెంచిపోయినారు దాన్ని అడగలే. 9 సార్లు ఎందుకు పెంచి అడగకూడదు అని జగన్ నిల్లు నేను ధర్నా చేశారే ఎందుకు దాని బైక్ పెంచుతాడో అనవసరంగా నా సర్వనాశం చేస్తాడు ప్రజలకు చెప్పి చెప్పవచ్చు కదా. ఇప్పుడు మేము పెంచినామా? నువ్వు పెంచిపోయింది ఇది. ఆ నువ్వు ట్రోప్ ఛార్జీలు ఎవరు కట్టాలే? నువ్వేం పోతీవి, మేము మా మీద భారం పడా. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మేము పెంచినామని. తెలుసుకొని మాట్లాడగలరు. ఏ రోజు బతికొచ్చింది ఆయనకు ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసు ఆయనకు ఆర్టీసీ సర్వనాశనం చేశా. అన్ని సంస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 1 కాదు 2 కాదు. మైనార్టీ సంస్థ అయితే నేను చెప్పాను, విజయవాడ చెప్పా. ఒక్క పని చెప్పండి ఆయన చేసింది. అక్కడ రాజకీయాలు చేసేవాడు చేయాలా. ఆడు కొంచెం అన్ని మన నీతిపరంగా మాట్లాడుతున్నారు. మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎన్ని రోజులే అయిపోయి దాన్ని రెన్యువల్ చేయలే ప్రభుత్వం. మీకు సిగ్గు శరము లజ్జ ఉంటే ఖాళీ చేయాలి కదా ఇమీడియట్గా. ఎవడన్నా సామాన్యుడు ఉంటే ఊరికి బాడీ వేయకుంటే ఊరుకుంటారా? ఎందుకు అయిపోయింది? దాన్ని అయిపోతే కూడా మీరు కంటిన్యూ చేస్తారు దానికి. ఊళ్ళో లేవో పప్పు దానిలో మేము అంగళ్ళు నేను వ్యాపారం చేయాలన్నా తెలుసుకోవాలి. ఎవరు చేసిపోయినాడు అప్పు? అడుగు ఆయన అడిగితే ఇవన్నీ జరిగేది కాదు కదా. రాష్ట్రం బాగుండేది, మీరు బాగుండేది. ఇప్పుడు ఎందుకు బజారు పడినారంతా మీరు? ఇప్పుడు మిగులు విద్యుత్ విద్యుత్ మిగులేదు. జగన్ ఆయన గురించి ఎన్ని చెప్పాలి చూడండి. ఎన్ని ఉన్నాయని రాసేది. మన రాసిన పెట్టినాడు పిల్లలు. అదే శ్రీజీ గారు రాసిన దాని గురించి నేను చెప్పా. ఓవరాల్ చెప్పిందని అంత క్లియర్గా ఇట్లా జరిగిందని. దీనికి ఎంత బాధ్యుడు ఎవడు? మీరు ఉన్నారు, మేము ఉన్నాము. నేనే అడిగిన ట్రోప్ ఛార్జీలు ఏమయ్యా దీని అవి కొనేట బొగ్గు గిగ్గు కొనేట దానికోసం కట్టాలట అని ప్రభుత్వం కట్టిగా అన్నీ చేసి ఇవ్వాలా. నంద్యాల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని 2 టౌన్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఆయన నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్, ఫకీర్పేట, గోపాలనగర్లో ప్రాంతాలలో ర్యాలీగా ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, సురేష్లు, పోలీస్ సిబ్బంది ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిశీలించారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కువగా యువకులు మద్యం సేవించి అల్లర్లకు పాల్పడుతున్నారని గొడవలు చేస్తున్నారు. తల్లిదండ్రులు మీ పిల్లల ఎక్కువగా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని కోరారు. అదేవిధంగా సెంటర్లో ఉన్న టీ హోటళ్లలో ఉన్న యువకులకు సీఐ పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా టీ హోటల్లో ఫ్రెండ్లీ సీఐగా అక్కడున్న వారితో టీ తాగుతూ కాసేపు ముచ్చటించారు. అనంతరం వారితో సరదాగా మాట్లాడుతూ పోలీస్ చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా యువకులు అల్లర్లకు పాల్పడుతున్నారని, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. సాయిబాబా నగర్ వద్ద యువకులు ఘర్షణ పడడం జరిగిందని, వారిని రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. ఎవరైనా కానీ మద్యం సేవించి రోడ్లపై తిరిగితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు సీఐ. అందరికీ నమస్కారం. నేను నంద్యాల 2 టౌన్ ఇన్స్పెక్టర్ని. గౌరవనీయులైన మా జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నంద్యాల 2 టౌన్ పరిధిలో గిర్నా సెంటర్ నుండి ఈ గిర్నా సెంటరు, తర్వాత గోపాల్ నగరు, ఫకీర్పేట ఈ ఏరియాలో ఇవన్నీ కొంచెం ప్రాబ్లమాటిక్ ఏరియాలో అంటే చిల్లరాలంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పి కంప్లైంట్ల మేరకు ఇక్కడ ఫుడ్ పెట్రోలింగ్ స్పెషల్ పార్టీతో కలిసి చేయడం జరిగింది. పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో మనకు పేరెంట్స్ ఏంటంటే ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, నిన్న జరిగిన గొడవలో మళ్ళీ తెలుసో మరి తెలియకో మరి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, తర్వాత ఎంబీఏ చేసే స్టూడెంట్స్ మొన్న జరిగిన గోపాల్ నగర్ కేసులో ఇరుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా
ఇబ్బందికరంగా ఉంటుంది. జాబ్లు రావడం కానీ అటువంటి ఉండవు. కాబట్టి పేరెంట్స్ మా పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పి మేము కోరుచున్నాము. విజిబుల్ పోలీసింగ్ ప్రతిరోజు మా హైయర్ ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు చేస్తూనే ఉంటాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే దయచేసి మీరు డయల్ 100 ఫోన్ చేయండి. డయల్ 100 లేదా 112 ఫోన్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. నిన్న జరిగిన కేసులో, గోపాల్ నగర్లో జరిగిన కేసులో 24 hours లోపల ముద్దాయిలని 9 మంది ముద్దాయిలు కానీ 6 మంది ముద్దాయిల్ని నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. బెయిల్ రావడం కష్టం. కాబట్టి మేము ముఖ్యంగా యువతను మేము కోరేది ఏంటంటే క్రిమినల్ కేసుల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఒక్కసారి మీరు దీంట్లో ఇరుక్కున్నారంటే మీ భవిష్యత్తు, అంటే ఈవెన్ చిన్న ప్రైవేట్ కంపెనీలో మీరు సెక్యూరిటీ గార్డుగా అప్లై చేసుకోవాలన్నా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. కాబట్టి కేసులలో ఏమైనా ఉంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వరు. దయచేసి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. ఏమైనా ఉంటే మాతో కన్సల్ట్ కాండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాతో షేర్ చేసుకోండి. పేరెంట్స్ కూడా తమ పిల్లల మీద నిఘా ఉంచి వారు ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయాన్ని మీరు పరిణామం చేసుకోవాలని చెప్పి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ రండి. పోలీస్ కూడా మీ ఫ్రెండే. మరి ముఖ్యంగా టీనేజ్ వారు కేసుల్లో ఇరుక్కోకూడదు, క్రైమ్కు దూరంగా ఉండాలని చెప్పి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. బనగానపల్లె పట్టణంలో ఎక్కడ చూసినా శుద్ధజల కేంద్రం అంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుర్తుకొస్తాడని నమ్మకం పట్టణ ప్రజలకు ఉంది. అందులో భాగంగా బనగానపల్లె పట్టణంలోని అవ్వుకు మెట్ట వద్ద నూతనంగా 7 లక్షల రూపాయలతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. నిరంతరం ప్రజలతో రద్దీగా తిరిగే ప్రాంతమైన అవ్వుకు మెట్ట వద్ద శుద్ధజల కేంద్రం వద్ద చల్లటి త్రాగునీరు మరియు ఆహ్లాదకరమైనటువంటి చెట్లు నాటి శుద్ధజల కేంద్రాలకు మారుపేరు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మోహన్ రెడ్డి, అకౌంటెంట్ విష్ణు, ఉప సర్పంచి బూరానుద్దీన్, ఎనమంకండ్ల మదన్ భూపాలారెడ్డి, అతార్ అన్ను, తమ్మడపల్లె సుబ్బరాయుడు, ఎర్రబోలు బ్రదర్స్, శరత్ కుమార్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, రెడ్డి హోటల్ జయరామిరెడ్డి, ఎస్ వెంకటరమణ నాయక్, కృష్ణా నాయక్, అబ్బాస్, హుస్సేన్ బాషా పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ మీట్లో ప్రోటోకాల్పై కమిషనర్ నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కమిషనర్ సిబ్బంది ప్రోటోకాల్ పాటించడం లేదని, వార్డుల్లోకి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు కౌన్సిలర్ సవిత్రమ్మ. అయితే తాము చెప్పవలసిన అవసరం లేదని దురుసుగా సమాధానం ఇచ్చారు కమిషనర్ నిరంజన్ రెడ్డి. దీంతో ఆగ్రహంతో కమిషనర్ తీరుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. కమిషనర్ వ్యవహార శైలి బాగోలేదని విమర్శించారు. ప్రోటోకాల్ పాటించకుండా వివాదానికి కారణమైన ఎంఈ గుర్రప్ప క్షమాపణ చెప్పాలని వైస్ చైర్మన్ పాంసావలి డిమాండ్ చేశారు. ఇకపై ప్రోటోకాల్ పాటిస్తామని ఎంఈ గుర్రప్ప సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. పార్ట్ ఫైనల్ మొత్తమును మంజూరు చేయటకై కౌన్సిల్ వారి ఆమోదం కొరకు కాపలా కాసి ఈ వార్డులోకి రావద్దు, ఈ వార్డులోకి బజార్లోకి రావద్దు. మీరు అడిగినట్టు నేను మీ అనుమతి తీసుకొని ఈ వార్డులోకి రావాల్సిన పని లేదు. స్వీట్ గా మాట్లాడితే బాగలేదు, చేతుగాను చేయడానికి అయితే నేను ఇక్కడ లేము. మీ అభిప్రాయానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది మీ దగ్గర పని చేయట్లేదు. మేము వచ్చినప్పుడల్లా మీరు మీ పర్మిషన్ ఓపెనింగ్ లో ఉంటే మీరు మాట్లాడండి. వచ్చినప్పుడు ఎంతవరకు కరెక్ట్? దయచేసి కూర్చోండి. ప్రజల శాతం మేము ఎన్నుకోబట్టవా లేదా? నువ్వు ప్రజల కోసం పనిచేస్తావా లేదా? మాకు అది కావాలా, మాకు అది కావాలా?
ఏమంతా దౌర్జన్యం మాట్లాడతారు మీరు, ఏం చేస్తున్నారు మీరు, ఏమంటున్నారు మీరు, రాజీ పడ్డారు కూడా నేను ఎందుకుంటామా నేను కూడా పంపించి మాట మాట్లాడాలా సరిగా ఇంత పొలంగా మాట్లాడతారు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, అంత దౌర్జంగా మాట్లాడకూడదు సార్ మీరు. ఒక మహిళ కూడా చూడకుండా మాట్లాడతారు మీరు. అధ్యక్ష కమిషనర్ గారు ప్రోటోకాల్ సంబంధించినంత వరకు ఏదైనా ప్రోటోకాల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నంద్యాల దేవనగర్లో బీసీ హాస్టల్ దగ్గర ఉన్న శివరామాలయం పూజారి నాగరాజ్ శర్మ ఏకైక కుమార్తె నందిని అనే అమ్మాయిని బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో శాంతిరామ్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నది. ఈ రోజు ఉదయం స్వచ్ఛంద సంస్థలు దాతలు ఇచ్చిన ఫోన్ పే ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం 50,000 రూపాయలు ఆలయ పూజారికి అందించడం జరిగింది. కానీ ఈ డబ్బులు ఈ రోజు ట్రీట్మెంట్స్ కు మాత్రమే సరిపోతాయని చెప్పారు. ఆమె ఆరోగ్యంగా కోలుకోవడానికి ఇంకా 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ డాక్టర్లు తెలియజేశారు. మేము రోజు ఈ గుడికి వస్తాము. అయ్య మాకు బాగా తెలుసు, మంచి వాళ్ళ అయ్య. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు చాలా సీరియస్ కండిషన్లో ఉంది, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంది. కానీ వాళ్ళకంత స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అందరూ తోచిన సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. బనగానపల్లె దద్దనాల చెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న ట్యాంకర్లు ఢీకొని నుజ్జు కావడంతో రమేష్ అనే డ్రైవర్ మృతి చెందారు. మరొక డ్రైవర్ కి గాయాలయ్యాయి. మృతుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ దద్దనాల చెరువు మలుపు వద్ద ఎన్నో ప్రమాదాలు సంభవించి మరణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, అలానే ఇలాంటి ప్రమాదకర చిహ్నాలు కూడా లేకపోవడం వల్లే నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని, దద్దనాల మలుపు వద్ద బారికేడ్లు కూడా లేకపోవడం దారుణమైన విషయమన్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మున్సిపల్ కౌన్సిల్ మీట్లో కుక్కల బెడదపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్ వెలుపనే కాపలా డ్యూటీ చేస్తున్నట్లుగా ఓ సునకం 2 గంటల సేపు మకాం వేసి హల్చల్ చేసింది. కరీముల్లా మాట్లాడుతూ కుక్కల బెడద ఎక్కువైందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ చర్చ జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్ వెలుపల దర్జాగా మకాం వేసింది కుక్క. దీనిపై కృష్ణమోహన్ మాట్లాడుతూ కుక్కలు వీధుల్లోనే కాదు మున్సిపల్ ఆఫీసులో కూడా మొదటి అంతస్తులోకి వచ్చాయని విమర్శించారు. ఆఫీసులో సెక్యూరిటీ సిబ్బంది అటెండర్లు ఉండగా కుక్క విచ్చలవిడిగా సంచరించడమే కాక నేరుగా కౌన్సిల్ హాల్లో వద్దకు రావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. అడగాలో లేదో తెలియదు మేడం, అడుగుతూనే ఉన్నాను. కుక్కల గురించి మేడం చెప్తూనే ఉన్నారు కానీ దాని మీద చర్యలు తీసుకోవడం మాత్రం లేడం లేదు అధ్యక్ష. అది కొద్దిగా సెంట్రల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మా బైపాస్ రోడ్డు మీద చాలానే మేడం కుక్కలు బైక్ల మీద పోతుంటే వెంట పడుతున్నాయి మేడం కుక్కలు. కమిషనర్ గారు దీనికి సంబంధించి మినిట్స్ అందుకే ఏర్పాటు చేయండి, మనకి ఏదన్నా ఉంటే నేను చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి మినిట్స్ చెప్పడం జరిగిందండి. కానీ దీనికి సంబంధించి ఇక్కడున్న ఏ ఒక్క అధికారి గాని మళ్ళీ నాకు రెస్పాండ్ అయ్యి ఇచ్చిన దాఖలా లేదు. మీరు తప్పకుండా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? ఇంకొకటి ఎంత లా ఉన్నాయి అధ్యక్ష, చూస్తే మనకు ఎంత ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. పిల్లల్ని పిలుచుకోపోతారు ఆడోళ్ళు, వాళ్ళకి ఎంత సమస్యలు చెప్ప అధ్యక్ష. ఇంకా కసు పోసేటోళ్ళకి 3 నెలల 4 నుంచి ఎలక్షన్ చెప్తున్నా దాని మీద మాత్రం చర్యలు మాత్రం ఏం లేవు అధ్యక్ష. మీకు లాస్ట్ మంత్ చెప్పాను కదండి, అసలు వాళ్ళకి పిలిచారా లేదని మీరు మా దృష్టికి రాకుంటే ఎట్లా మేము అది క్లియర్ చేయాలి? ఎక్కడ రోడ్లో నూనెపల్లిలో ఆవులతో మనం చాలా ఇబ్బంది. ఆవులు కూడా అంతే పరగొడ్లు మాత్రము మరీ ఉన్నాయి అధ్యక్ష. పరగొడ్లు లేదు క్లియర్ చేపిస్తాంలేండి, ఆల్రెడీ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగిందండి. మీరు చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనేది మా దృష్టికి తీసుకొస్తే కదా, మళ్ళీ నెల వరకు దొరకట్లేదు. లేదు మేడం, పరిస్థితి చేస్తాం మేడం, తప్పకుండా అధ్యక్ష. ఓకే అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రోటోకాల్ పై మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం. వాడివేడిగా కౌన్సిల్ సమావేశం. మెగా ర్యాలీ ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా. నా బనగానపల్లె నా ఆరోగ్యం పేరుతో మెగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నువ్వు పెంచిన విద్యుత్ ఛార్జీలపై నువ్వే ధర్నాలకు పిలుపునివ్వడం ఏంటి? జగన్ వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనే కాదు సొంత పార్టీలో నుంచి స్పందన లేదన్న మంత్రి ఫరూక్. నంద్యాల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. టూ టౌన్ సిఐ ఇస్మాయిల్. బనగానపల్లిలో నూతనంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో ప్రోటోకాల్ పై కమిషనర్ నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మధ్య వాగ్వాదం. హిమాలయం పూజారి కుమార్తె నందినికి బ్రెయిన్ వ్యాధి. స్వచ్ఛంద సంస్థలు 50,000 రూపాయల విరాళం. దద్దనాల చెరువు వద్ద ఎదురెదురుగా వస్తున్న ట్యాంకర్లు ఢీ. రమేష్ అనే డ్రైవర్ మృతి. మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో కుక్కల బెడదపై వాడివేడిగా చర్చ. కౌన్సిల్ హాల్ వెలుపనే కాపలా డ్యూటీ చేస్తున్న ఓ సునకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.